రైతు సోదరుల స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతు సోదరులు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మిర్చి ధరలు ఎలా ఉన్నాయి, ఒక వీడియో చేయాలని కొంతమంది రైతులు కామెంట్ చేశారు. తాజాగా గుంటూరు మిర్చి యార్డులో ధరలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. మనం ముందుగా పరిశీలించినట్లయితే కొంచెం మిర్చి ధరలు ఒక 500 నుంచి 1000 రూపాయల దాకా ఈ 2 వీక్స్లో పెరిగాయి. అయితే ఈ ధరకి అమ్మేందుకు రైతు సోదరులు ముందుకు రావడం లేదు. పెద్దగా డీలక్స్ క్వాలిటీస్ అయితే పెద్దగా కనిపించడం లేదు. గుంటూరు మార్కెట్లో మనం ఒకసారి ధరలు పరిశీలించినట్లయితే తేజ వెరైటీ ముందుగా, ఇవి ఇక మీడియాలు కనుక్కుంటే 11,000, మంచి డీలక్స్ సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 13,500 దాకా మ్యాక్సిమం కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ బెస్ట్లు ఉంటే మాత్రం మొత్తం మీద 11 నుంచి 13,500 దాకా నడుస్తూ ఉన్నాయి. డీడీలు మనం చూసుకుంటే బెస్ట్లు ఉంటే 10,500, ఇక అందులో డీలక్స్లు కనుక అయితే మంచి క్వాలిటీస్ సుపీరియర్ క్వాలిటీస్ కనుక అయితే 13,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. 341 చురుగ్గానే కొనుగోలు చేస్తూ ఉన్నారు. అవి డౌన్ సైడ్లో బెస్ట్లు కనుక అయితే 10,000, ఇక సుపీరియర్ క్వాలిటీస్ డీలక్స్లు ఎక్స్ట్రాడినరీ కనుకుంటే 14,500 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. భద్రాచలం వెరైటీ అదే, ఇక 13,000 నుంచి 13,500. నెంబర్ 5 కూడా చురుగ్గా కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. బెస్ట్లో మీడియాలు ఉంటే 10,000, 11,000 నడుస్తూ ఉంది. ఇక అందులో సుపీరియర్ క్వాలిటీస్ కనుకుంటే డీలక్స్లు కనుక అయితే 14,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. 2043 కూడా చురుగ్గానే కొనుగోలు చేస్తూ ఉన్నారు. బెస్ట్లో అయితే 10,000 నుంచి 11,000, ఇక అందులో డీలక్స్లు కనుక అయితే 12,000 నుంచి 13,000 దాకా నడుస్తూ ఉంది. 355 కూడా బాగానే మార్కెట్ నడుస్తూ ఉంది, కానీ డీలక్స్ క్వాలిటీస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి, పెద్దగా రావడం లేదు మార్కెట్కి. బెస్ట్లో అయితే 11,000, 12,000 నడుస్తూ ఉంది. ఇంకా డీలక్స్లు మంచి క్వాలిటీస్ కనుక అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ అయితే 12,000, 12,200 మ్యాక్సిమం. ఇక సింజాటా కూడా బెస్ట్లో 9,000 ఉన్నాయి. ఇక మీడియాలు డీలక్స్లు కనుక అయితే 11,000 నుంచి 12,000 దాకా నడుస్తుంది. ఇక 334 9,000 డౌన్ సైడ్, ఇక డీలక్స్ క్వాలిటీస్ కనుక అయితే 13,000 దాకా నడుస్తూ ఉంది. సూపర్ 10 కూడా ఇక బెస్ట్లో ఈ మీడియాలు అయితే 10,000, 11,000 ఈ రేంజ్లో ఉన్నాయి. సుపీరియర్ క్వాలిటీస్ అయితే 13,000 దాకా నడుస్తూ ఉంది. ఇక బంగారం బుల్లెట్ ఇవి కూడా 9,000 నుంచి 10,000, 11,000 మ్యాక్సిమం ఇవి నడుస్తూ ఉన్నాయి. సుపీరియర్ డీలక్స్ సుపీరియర్ క్వాలిటీస్ ఎక్స్ట్రాడినరీ, ఇంకా సరుకు ఎక్స్ట్రాడినరీ ఉంటే 12,000, 12,500 మ్యాక్సిమం. రోమి క్లాసిక్ ఇవి కూడా 9, 10,000 నుంచి డౌన్ సైడ్లో స్టార్ట్ చేసి, ఇక మీడియం బెస్ట్లో కనుక అయితే కనుక 11,000 దాకా ఉంది. సుపీరియర్ క్వాలిటీస్ అందులో కనుకుంటే రోమి అయితే 13,000, షార్కులు కనుక అయితే 12,200 దాకా మ్యాక్సిమం కొనుగోలు చేస్తారు. క్లాసిక్ కనుక అయితే ఈ మీడియం కనుక అంటే 10,000, 10,200, అందులో ఇక డీలక్స్ కనుక అయితే 11,000 దాకా నడుస్తుంది. కుబేరా కూడా ఇదే పరిస్థితి, ఈ బెస్ట్లో కొంచెం అట్లా మీడియంగా ఉంటూ 9,000, 10,000 నడుస్తూ ఉన్నాయి. ఇక సుపీరియర్ క్వాలిటీస్ డీలక్స్ ఎక్స్ట్రాడినరీ అయితే 12,000 దాకా నడుస్తూ ఉంది. ఆర్మూర్ కూడా అదే పరిస్థితిలో ఉంది. తక్కువ చూసుకుంటే 9,000 నుంచి స్టార్ట్ అయ్యి, ఇక మీడియాలో బెస్ట్లో 9,500, 10,000, సుపీరియర్ క్వాలిటీ డీలక్స్ కనుక అయితే 11,000, 11,200 దాకా నడుస్తుంది. తాలు వెరైటీస్ పరిశీలించినట్లయితే తేజ తాలు 5-6,000 దాకా ఉంది. కొంచెం ఎర్రగాయలు ఉంటే 6,000, 6,500 కూడా నడుస్తూ ఉంది. కొన్ని వెరైటీస్ 3,000, 4,000, 4,500 నుంచి తాలు వెరైటీస్ కూడా నడుస్తూ ఉంది. ధరల్లో కొంచెం ఒక 1,000 రూపాయల వరకు వేరియేషన్ వచ్చినా కూడా రైతు సోదరులు ఈ ధరలకు అయితే అమ్మడానికి ఇంట్రెస్ట్గా లేరు. ఇంకా పంట సాగు విస్తీర్ణం గురించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆర్డర్స్ అయితే ఉన్నాయి, కానీ రైతు సోదరులు డీలక్స్ క్వాలిటీస్ ఏసీలో పెట్టిన సరుకు మంచి సరుకు అయితే తీయడానికి ముందుకు రావడం లేదు. ఆ చివరి కోతకాయలు మే నెలలో వచ్చిన సరుకు షార్ట్ ఇవన్నీ తీసి అమ్ముతూ ఉన్నారు. అవి ఇక ఈ కారం పొల్లు తయారేసే కంపెనీలో ఇవన్నీ కొనుగోలు చేస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్స్ బాగానే నడుస్తూ ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం ఎంత ఉండబోతా ఉందనే దాని మీద కూడా ఆధారపడి ఉంటాయి. సాగు విస్తీర్ణం గురించి కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో కలుసుకుందాం.